అస్సలాం వాలేకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. 10 మంది బిడ్డలైన ఒక తల్లి భోజనము వండి బిడ్డలకు తినిపించి ఆమె తినేది. 10 మంది బిడ్డలు ఒక తల్లికి భోజనం పెట్టాలంటే వాళ్ళు ఒక్కొక్క నెల నేను పెడతానని పంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో ప్రేమలు లేక, వాళ్ళల్లో మార్పు లేక, వాళ్ళలో తగ్గింపు లేక, ప్రేమ అంటే తల్లి అంటే గౌరవం లేక వాళ్ళు అలాగ చేస్తూ ఉంటారు. తల్లి అంటే బాధ్యత, తల్లి అంటే ప్రేమ, తల్లి అంటే సమాధానం, తల్లి అంటే వాళ్ళ హక్కు. తల్లి అంటే వాళ్ళకు హక్కు. ఎందుకు తెలుసా? తల్లి జన్మలో నుంచి వచ్చిన వాళ్ళు. తల్లి ఒక పేగులో నుంచి వచ్చారు, తల్లి గర్భంలో నుంచి వచ్చారు. అలాంటి తల్లిని దూషించటం, అలాంటి తల్లిని భోజనం పెట్టకుండా, అలాంటి తల్లిని మాటలు అంటాం, అలాంటి తల్లిని ఎన్నో బానిసగా తల్లిని చూస్తుంటే నాకు చాలా బాధ కలిగుద్ది. ఆ తల్లిని ప్రేమించిన వాడు పరలోకం రాజ్యము, తల్లిని భోజనం పెట్టినవాడు రాజ్యానికి వారసుడవుతాడు, తల్లిని అమ్మా అని పలకిచ్చినవాడు ఆ రాజ్యానికి వారసుడవుతాడు. అందుకోసమే చాలా భయంకరమైన స్థితుల్లో కూడా మనం ఉంటున్నాము. తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, మంచి మనసు పొందాలి. మరి ఈ జన్మలో కొన్ని దినాలు ఈ భూమి మీద మనం ఉంటామేమో, మరి కొన్ని దినాల్లో పరలోకంలో ఉండాలంటే మనం చాలా జాగ్రత్త కలిగి తగ్గించుకొని మారు మనసు పొంది దేవుని ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, తల్లి ప్రేమ మీరిచ్చిన బంధము అయ్యా, నవమాసాల్లో మరి గర్భంలో ఉండి తండ్రి, నవమాసాలు తర్వాత 20 సంవత్సరాలు కాదు అయ్యా, కడదాకా తల్లి భూమి మీద ఉండదాకా కూడా బిడ్డను ప్రేమించటం ఇచ్చిన బంధానికి మీకు వందనాలు, స్తోత్రం. ప్రతి వారిని మీరు దీవించి, భూమి మీద ఉండ ప్రతి సర్వము మీరు దీవించి, మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ ఇచ్చి సమాధానం పరిచి, గొప్ప దేవా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవుడివయ్యా, ఆశీర్వదించే దేవుడివి, బలపరిచే దేవుడివి, భద్రపరిచే దేవుడివి, సహాయము చేసే దేవుడివి. కష్టాల్లో నుంచి, నిందల్లో నుంచి బలపరిచి అయ్యా మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు, మేలు చేయండి, సహాయము దయచేయండి అయ్యా. బిడ్డలందరినీ కాచి కాపాడండి, కీడుని తొలగించి అయ్యా. యేసయ్య, కుల భేదాలు అనేది ఈ భూమి మీద లేకుండా మీరు కాపాడి రక్షించి అందరినీ దీవించి అయా, మతాలు ప్రాంతాలని అయా ఏ గొడవలు లేకుండా, ఏ హానులు జరగకుండా అందరినీ కాపాడి రక్షించే దేవ, మంచి సంపాదనతో, మంచి పనులతో, మంచి ఉద్యోగాలతో, మంచి చదువులతో, మంచి ఆహారముతో మీరు ముందుకు నడిపించి, మీ రక్తపు చేతులతో, మీ ఘనమైన పాదాలతో భూమి మీద నడిచి ప్రతి కుటుంబానికి నడిచి ఆశీర్వదించండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ ఇచ్చి అందరినీ దీవించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని ప్రార్థన చేయండి.